హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఆర్థికపరమైన సమస్యలకు న్యూమరాలజీలో ఎటువంటి పరిష్కార మార్గం ఉందో మనకు తెలియజేయడానికి ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్రా రామకృష్ణ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. మనం చూస్తున్నాం చాలామంది చిన్న నుంచి పెద్ద వరకు అంటే ఏ స్థాయికి అంత కష్టపడుతూ ఉన్నా కూడా చాలామంది ఆర్థికపరమైన సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు. సో ఈ ఆర్థికపరమైన సమస్యలు సతమతం అవుతున్న వారికి న్యూమరాలజీలో ఎటువంటి పరిష్కారం ఉంది? మంచి క్వశ్చన్, మంచి చక్కటి క్వశ్చన్ వేసావు. ఎందుకంటే చాలామందికి ఇది అవసరం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అంటే చిన్న స్థాయి దగ్గర నుంచి అంటే డైలీ కూలి చేసుకునే మనిషి దగ్గర నుంచి కొన్ని వందల వేల కోట్లు టర్న్ ఓవర్ చేసే వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఈ సమస్య ఎదురుతూ ఉంటుంటుంది. ఎప్పుడు అంటే మనకు ఒక సామెత ఉంది, ఏ చెట్టుకి అంత గాలి అని చెప్పేసి. అదే రకంగా సమస్యలు కూడా వాళ్ళ తగ్గ స్థాయిలో వాళ్ళకు ఉంటానే ఉంటుంటాయి. ఇప్పుడు మనకు సపోజ్ ఒక 100 కోట్లు 200 కోట్లు ఉన్నారు, వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు 50 crores పెట్టి, వాళ్ళకి అర్జెంటుగా 10 కోట్లు కావాల్సి వచ్చింది. దానికి ఇంకోసారి వాళ్ళు బాకీ తీసుకోవాల్సిందే. లేదా ఇంకో రకమైన ఇన్వెస్ట్కి వాళ్ళు బ్యాంక్ లోన్కి వెళ్ళడం దానికి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి వాళ్ళకి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా ఉంది, ఒక 10 లక్షలు 15 లక్షలు కావాల్సి వచ్చింది, వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఒక చిన్న మరీ లో మిడిల్ క్లాస్ కన్నా కూడా ఇంకా ఏ రోజుకు ఆ రోజు పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఒక 20,000 30,000 చిన్న ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలి, లేదా చిన్న పెళ్ళి లాంటిది కానీ ఏదైనా చేసుకోవాలన్నా కానీ వాళ్ళు కూడా డబ్బుల కోసం అప్పులు చేయాల్సిందే, అప్పులు తీర్చాల్సిందే. ఆ తీర్చేటప్పుడు వాళ్ళకి ఆ క్రమంలో వాళ్ళకు కూడా మనకి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటుంటాయి. ఒక చిన్న బైక్ కొనుక్కుంటే ఈఎంఐ కట్టుకుంటే ఆడి తగ్గ స్థాయిలో వాడికి ఈఎంఐ వస్తుంది, ఎట్లా కట్టుకోవాలి, ఏం చేసుకోవాలి, 10,000 వస్తుంది ఈఎంఐ అని చెప్పేసి అనుకుంటాడు. ఒక పెద్ద ఇల్లు పెద్ద కారు కొనుక్కున్నాడు, ఆడికి కూడా 10 లక్షలు 15 లక్షలు ఈఎంఐ ఉంటుంది. అట్లా ఏంటంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి న్యూమరాలజీ ప్రకారంగా ఒకే డేట్లో పుట్టిన వాళ్ళైనా ఒకే డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళైనా వాళ్ళ తగ్గ స్థాయి వరకు అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. కాబట్టి ఏంటంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను డెస్టినీ నెంబర్ తీసుకొని వాళ్ళ పర్సనల్ ఏరియా ఉంటుంది, ఈ ఇయర్ మనకి ఎలా ఉంది, ఏ నెలలో మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, మేము ఆ చార్ట్ మన దగ్గర ఉంటుంది. ఒక్కొక్క టైంలో మీరు అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. మనకు ప్రతిరోజు కూడా ఒక టైం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక శని హోరా ఉంటుంది. ఆ శని హోరాలో వచ్చేసరికి మనం డబ్బులు ఇవ్వకూడదు, మనం డబ్బులు తీసుకోకూడదు. ఎప్పుడైతే ఆ హోరాలో డబ్బులు ఇచ్చారో తిరిగి తీసుకోవడానికి అతను ఇవ్వలేడు. ఒకవేళ మీరు తీసుకున్నా కానీ ఆ టైంలో తీసుకుంటే మీ అప్పు తీరడానికి మీకు ఈ జన్మ మొత్తం సరిపోయింది. అందుకని ఒక టైమింగ్స్ ఉంటాయి, ఆ టైంలో మనం చేయకూడదు. ప్లస్ వేరే మనం టాపిక్కి వెళ్ళామంటే న్యూమరాలజీలో మనం డెవలప్ కావడానికి ఆర్థికంగా దానికి సంబంధించిన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏదైతే బర్త్ నెంబరు డెస్ట్ నెంబర్ ఉందో దాని ప్రకారంగా వాళ్ళు పిలిపించుకునే పేర్లో కూడా రాంగ్ నెంబర్లు లేకుండా ఉంటున్నప్పుడు ఈ అప్పులు చేయటము, ఈ యొక్క ఆర్థికపరమైన కష్టాలని ఎక్కువగా ఓవర్కమ్గా అంటే ఎక్కువ ఇబ్బందులు పడకుండా ఉండటానికి దాన్ని ఓవర్కమ్ చేయడానికి చిన్న చిన్న సొల్యూషన్స్ ఉంటాయి. అవి మనం ఇస్తాం, మనం వాటికి టిప్స్ ఇస్తాం. అంటే బర్త్ నెంబర్ డెస్ట్ నెంబర్ ప్రకారంగా ఇస్తాం. అది ఎవరి డెస్ట్ నెంబర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎవరి బర్త్ నెంబర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఏంటంటే ఉన్నాయి దీంట్లో కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఆ చార్ట్ ప్రకారంగా చూసి మేము మంచి పరిష్కారాలు ఇస్తాం. అయితే ఒకటి చిన్న చిన్న ఆర్థికంలో ప్రతి మనిషికి ఉంటా ఉంటుంది. అలా కాకుండా భారీగా అప్పులు చేసి ఉంటారు, అసలు మనిషి ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు, ఆస్తులన్నీ అమ్మి కట్టాల్సి వస్తుంటుంది, లేదా దివాళు తీయాల్సి వస్తుంటుంది, లేకపోతే దాని విషయంలో సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి మాత్రం సపరేట్గా వాళ్ళు న్యూమరాలజీ ప్రకారంగా తీసుకోవాల్సిందే. చిన్న చిన్న ఇబ్బందులు దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ పెద్ద ఇబ్బందులు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, అంటే చాలా హెవీగా కట్టలేని పరిస్థితిలో ఒకవేళ వాళ్ళకు వచ్చేవి కూడా రాని పరిస్థితుల్లో కూడా అంటే ఎన్ని డేస్ పడుతుంది సార్? అంటే న్యూమరాలజీ ప్రకారం కొంతమందికి హోప్ ఉంటుంది, ఓకే ఇలా చేస్తేనైనా మేము బయటపడతామేమో అని. ఒకవేళ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఎన్ని డేస్లో వాళ్ళకి పరిష్కారం? మినిమం 90 days నుంచి 6 months వరకు పట్టడానికి అవకాశం. ఓకే, ఒక కోర్స్ ఉంటుంది మనకి, అది చెప్తాం అసలు ఏంటనేది, అసలు వాట్ ఈస్ వాట్ అనేది మనం చెక్ చేయాలి ముందు. అది మనిషిని బట్టి ఉంటుంది. కొంతమంది అక్కడి నుంచి బాగా అప్పుల్లో నుంచి కూడా మళ్ళీ పొదుపులోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. న్యూమరాలజీ ప్రకారంగా మనం సరి చేసి పేరు కానీ అది ఏదైనా కానీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి మనకి పిల్లలకు కూడా మనకి చిన్నప్పటి నుంచి పేర్లు కరెక్ట్గా పెట్టుకుంటే పెద్ద అయ్యేటప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు పడ్డ బాధలు ఈ కష్టాలన్నింటినీ వీళ్ళు పడకుండా ఆ ఫైనాన్స్గా బాగా మంచి దూసుకెళ్ళడానికి మన దగ్గర మంచి చిట్కాలు ఉన్నాయి. అది వన్స్ ఒకసారి కోర్స్ తీసుకుంటే కనుక కంటిన్యూ చేయాలంటే సార్ మధ్యలో బ్రేక్ రావచ్చు. బ్రేక్ అంటే చెప్తాం, చిన్న చిన్నది అయితే పర్లేదు, కానీ మరీ టూ మచ్గా ఉంటే మాత్రం అది చేయటం వేస్తాను అవసరం కోర్సు. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ.